అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుంది భయ్య సినిమా మాత్రం చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ అంటే మరి ఒక మార్క్ అంటే భయ్య అది మొత్తం ఓవరాల్ మిక్స్ కొట్టి ఉంచింది సినిమా. ఎక్కడ కూడా ఒక నిమిషం ల్యాగ్ అనిపించలేదు, ఏమనిపించలేదు. బాలే మాస్కి ఫుల్ 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 మీల్స్ మూవీ అంట ఇది. డైలాగ్స్ అంటే పిచ్చ పీక్స్ మా డైలాగ్స్ అయితే మాత్రం. కొండల్లో తొండలు పట్టుకునే మీరెక్కడ, ప్రతి కొండని దైవంగా మార్చే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్. భయ్యా నేను పెద్ద రాజకీయ నాయకుని కదా, ఏం కదా పెట్టుకుంటాం. బాలయ్య సినిమా ఇది, బోయపాటి గారి కాంబినేషన్. అంటే ఫైట్లు ఎలాగుంటే ముందే ఊహించొస్తాం కాబట్టి ఆల్రెడీ ట్రైలర్లో దిష్టి తీస్తున్నాడు కదా, అలాంటి సీన్లు బోల్ ఉన్నాయి సినిమాలో. నిజంగా చెప్తున్నాను, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అంతే. లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి కాబట్టి బాలయ్య కాబట్టి మనం పట్టించుకోం అంతే. సినిమాలు అలా ఉన్నాయి. నాకు నా వరకు అయితే హ్యాపీగా ఒకసారి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చాను. బండోడా నిజంగా గుండె ఆగిపోతే అనిపించింది ఇంటర్వెల్లో. నిజంగా గుండె ఆగిపోతే అనిపించింది, అంత గుండె దడదడ వచ్చింది ఆ ఇంటర్వెల్ బీజిఎం. ఓన్లీ ఇంటర్వెల్ బీజిఎంకే, మిగతాదంతా కూడా చాలా బాగా ఇచ్చాడు. మంత్రాలతో కొంచెం ఏదో శ్లోకాలతో నిజంగా బీజిఎం చాలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాడు. సో అఖండతో పోలిస్తే బెటర్ బీజిఎం, బట్ అఖండతో పోలిస్తే స్లో అయింది సినిమా. అయితే సాంగ్స్ అయితే జాజికన్నా అయితే ఎంజాయ్ చేసి ఉన్నాం మేము. మిగతా సాంగ్స్ అన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అలా కలిసిపోయి, జాజికన్నా సాంగ్ చాలా స్పెషల్గా ఉంటుంది. పేరేంటి హీరోయిన్ పేరు నాకు ఐడియా లేదు, బట్ సమినిత మీనన్ గ్లామరస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. బాలయ్య గారి స్టెప్లు అలాగే జయపాల్ అనే రిఫరెన్స్ కూడా తీసుకున్నారు, అదైతే సూపర్ అనమాట. ఎంజాయ్ చేస్తారని సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ఒకటే లాజికల్ వెతకండి, కథను వెతకండి, ఓన్లీ ఎంజాయ్ చేయడానికి మాత్రం సినిమాకి రండి. ముందుగానే టపాసులు తెచ్చి పెట్టుకున్నాం, ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. సో మేము ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అంతా కూడా. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ లేదు అసలు నార్మల్గా ఫస్ట్ పార్ట్ ఒక హైలైట్ అనుకుంటే సెకండ్ పార్ట్ అసలు మాటలు లేవు. దానికి తోడు తమన్ గారు బీజిఎం అయితే ఏమో లాస్ట్ టైం మేమ్స్లో డాకు మహారాజ్ చెప్పారు కదా 90 కొట్టేస్తాడేమో తమన్ అని చెప్పి. సో యాస్టీజ్ అట్లనే ఉంది సార్. ట్రోలింగ్స్ అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్నాయని చెప్పాలి. సినిమా అయిపోవడం కావచ్చు, అలాగే సీజీ వర్క్ ఏది ఆగినా సరే ఇండస్ట్రీ కొట్టేస్తాం ఈసారి మాది ఖచ్చితంగా. గురించి కూడా చాలా ట్రోలింగ్స్ అవుతున్నాయి. అవన్నీ చూడకూడదండి. బాలయ్య గారు బోయపాటి అంటే వచ్చి ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవాలి హ్యాపీగా. సో అందులో మాకు అట్లాంటిది ఏం కనిపించలేదు, మొత్తం బాలయ్య కనిపించాడు. అసలు సీజీ మీద కానీ లేదంటే మామూలు కొంతమంది డీకోడ్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఫ్రేమ్ ఎట్లా ఉంది అట్లా ఉంది. ఫ్రేమ్ అంతా బాలయ్య తినేశారు. సింపుల్గా అంటే బాలయ్య తినేశారు. ఇది నిజంగా అఖండ తాండవం కాదు, బాలయ్య గారి తాండవం. బాలయ్య బాబు ఫ్యాన్ గా రేపటి నుంచి సినిమా చూడబోయే మీలాంటి అభిమానుల కోసం ఒక మాట చెప్పాలంటే సింపుల్ అండి, అఖండ తాండవం, ఇంకా బాలయ్య తాండవం.